వాస్తవానికి ఆర్ఎస్ఎస్ ఈ మధ్య దానిపైన ఆర్టికల్స్ వస్తున్నాయి. మండల్ కమిషన్లో ఆనాడు బీజేపీ రోల్ ఏమిటి, ఆ తర్వాత ఈ 10 ఏళ్ళుగా 11 ఏళ్ళుగా వాళ్ళ ఆలోచన ఏమిటి క్లియర్గా అర్థమవుతున్నది. ఈ మధ్యనే మోహన్ భగవత్ ఒక మాట అన్నారు, ఒకే బావి ఉండాలి, ఒకే శ్మశానం ఉండాలి, ఒకే దేవాలయం ఉండాలి హిందువులందరికీ అన్నారు. సనాతన నుంచి సమానత్వం వైపు అని కూడా అన్నారు. ఇది మనం బహుశా ఆర్ఎస్ఎస్ తన 100 ఏళ్లలో ఎన్నడూ అనని స్టేట్మెంట్, ఇంత క్లియర్గా ఇంత మాట్లాడమని. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఒకటి రాబోతుంది. ఒక 40-50 సంవత్సరాల క్రితం అంబేద్కర్ని గురించి ఎవడన్నా మాట్లాడేటట్టుగా లేదు పరిస్థితి. అంబేద్కర్ని గురించి చాలా పరిమితంగా కొంతమంది దళితుల సంబంధించిన వాళ్ళు వీళ్ళు కొంతమంది మాట్లాడిండు కానీ ఒకప్పుడు ఇవాళ ప్రపంచం మాట్లాడుతుంది. ఐక్యరాజ్య సమితే ఆయన జన్మదినాన్ని నాలెడ్జ్ డేగా ప్రకటించింది. మనం ఇక్కడ భారతరత్న 1991 భారతరత్న ఇచ్చి గౌరవించాం. ఇవాళ మొత్తం సాహిత్యం మీరు చదవండి, అంబేద్కర్ పేరు రాకుండా దొరకదు. ఈ విషయాన్ని కమ్యూనిస్టు పార్టీలు ఫోర్కాస్ట్ చేయటంలో, అంబేద్కర్ ప్రభావం ఎందుకైతాడో గుర్తించడం లోపల వెనకబడిపోయి ఇవాళందరూ అంబేద్కర్ని చేస్తాండ్రు. ఒకనాడు అంబేద్కర్ జయంతులు చేస్తాండ్రు, వర్ధంతులు చేస్తాండ్రు, గొప్ప మంచిదే. అంటే నేను అనేది ఏంటంటే సకాలంలో గుర్తించకపోవటం అనేది. ఇంకొకటి, భారతదేశం లోపల వర్గ సమస్య ఒక్కటే లేదు, ఆర్థిక సమస్య ఒక్కటే లేదు, కుల సమస్య కూడా చాలా సీరియస్గా ఉంది. అది కులంతోని బాధపడని వాళ్ళందరూ ఇంకెక్కడుందే కులం, అందరు కలిసి ఉంటూనే ఉంటారు, కలిసి హోటళ్ళు తింటూనే ఉంటారు, కలిసి బస్సులు ఎక్కుతూనే ఉంటారు. మనం చూస్తూనే ఉన్నాం, ఎవడు అడుగుతారే కులం, అసలు లేదు, ఏం కులం ఎక్కలేదు అంటే వాళ్ళు కనపడరా మనకి ఉన్నారు. అదే ఎవరంటారంటే కులముతోని బాధపడని వాళ్ళందరూ ఈ మాట అంటారు. కుల అవమానాలతోని బాధపడే వాళ్ళు ఎక్కడ లేదండి. కులం ఆడబోతే అడే ఉందని, ఇంటి కిరాయిలు ఇవ్వటం లేదు, ఆడబోతే వాడి కులం అడిగిండు, ఇప్పటికీ పలాని వాళ్ళని కొట్టిండ్రు అని వీళ్ళు చెప్తారు. కానీ 70లో ఉన్నట్లు ఇప్పుడు లేదు కదా, అది అంగీకరించాలి. అంటే ఒక పాయింట్, అందుకోసం నేను అంటున్నా, అప్పటికంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు పెరిగిండ్రు, ఇదంతా పెరిగింది, కానీ కులము కొత్త రూపాన కన్సాలిడేట్ అవుతుంది. ఎట్లా ఎవరి కులం వాళ్ళని కన్సాలిడేట్ చేసుకుంటారు. అది తప్ప ఒప్ప తర్వాత విషయం. ఇవాళ మీరు చూసిన పేపర్ ఇవ్వాలి, ఆంధ్రజ్యోతి పేపర్లో మీకు ఒకటి బ్రాహ్మణ సంఘంని బలవత్తరం చేయాలని ఒక మీటింగ్ పెట్టుకొని దాంట్లో మనం చూసే బ్రాహ్మణ పెద్దలందరూ ఆడున్నారు, అన్ని పార్టీల పెద్దలు. ఉంటారు, అన్ని పార్టీలు ఉన్నట్టు వాళ్ళు ఉంటారు. అంటే నేను అనేది అన్ని కులాల్లో నాయకులు కానొస్తున్నారు కదా, వాళ్ళకేం బాధ. వాళ్ళు ఎంతసేపు ఆ బ్రాహ్మణ సమాజం భారతీయ సమాజాన్ని అంతా నాశనం చేసింది కదా, వాళ్ళే సంఘం పెట్టుకోగా ఇప్పుడు చిన్న కులం వాళ్ళు కుల సర్టిఫికెట్ కోసం కులంకి సౌకర్యాలు కావాలని పెట్టుకుంటే దాన్ని మనం కుల సంఘాలను అవమానపరుస్తున్నాం, అదేదో వాళ్ళు తప్పు చేస్తున్నట్టు చెప్తుంటామన్నా. అది దానికోసం నేను చెప్పాను. అంటే చదువుకున్న వాళ్ళందరూ కూడా కులం గురించి ఆలోచిస్తుండ్రు. ఎందుకు ఆలోచిస్తుండ్రంటే ఆర్థిక ఆధిపత్యం ఉన్నప్పుడు, పూటకి తిండి సమస్య ఉన్నప్పుడు వాడు కులం పేరిట తిట్టినా అవమానపరిచినా కాళ్ళు పట్టుకొని, అయ్యా నువ్వేమన్నా తిట్టనన్న తిట్టు, కొట్టనన్న కొట్టు, కానీ నాకు తిండి పెట్టు అంటాడు. అది ఆర్థిక సమస్య. ఎప్పుడైతే ఆర్థికంగా కొంత వెసులుబాటు వచ్చిందో మనిషి లోపల ఆత్మగౌరవ సమస్య వస్తుంది, ప్రాతినిధ్యం సమస్య వస్తుంది. ఇది ఇప్పుడు ఉంది, ఇది పరిస్థితి. కాబట్టి ఆ చైతన్యం మనం ఆహ్వానించాలి. కానీ వాళ్ళందరినీ మనం కమ్యూనిస్టు ఉద్యమం వైపు ఎందుకు ఇముడ్చుకోలేకపోయినాం అనేది ఇప్పుడు ప్రశ్న. అది దాన్ని ఆలోచించగలగాలి. ఒకనాడు మధ్యతరగతి ఎంత ఉండేది, 15-20% కంటే తక్కువ ఉండేది. ఇవాళ మధ్యతరగతి 50-60% అయింది, పెరిగింది. ఈ మధ్యతరగతి డిమాండ్స్ ఏంటి, ఇది అర్థం చేసుకోవాలి. ఒకనాడు మధ్యతరగతి లోపల మధ్యతరగతి ఉన్న వాళ్ళంతా కూడా అగ్రకులాల నుంచే వచ్చిండ్రు, ఆ 10-15%. ఇవాళ వచ్చిన కొత్తగా 40-50%
మిడిల్ క్లాస్ ఉందే అదంతా ఈ బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి బాగా పెరిగింది. ఎస్సీ ఎస్టీ వీళ్ళ మనస్తత్వం ఎట్లుంటుంది, వీళ్ళ యాస్పిరేషన్స్ ఏంటి, వీళ్ళ డిమాండ్స్ ఏంటి, ఇది అర్థం కావాల్సిన అవసరం ఉంది. బహుశా నేను మీతో ఇంత సీరియస్ విషయాలు చెప్పడానికి ఈ పుస్తకంలో నాకు కనిపించిన ఒక అంశము అంటే బహుశా 1980ల వరకు ఈ మధ్య అక్కడక్కడ ఎక్కడో రేర్గా, కానీ అప్పుడు చాలా సాధారణంగా కనపడేది స్కూళ్ళల్లో కూడా కులమే. మధ్యాహ్నం భోజనం పెడితే ఎస్సీ పిల్లలంతా ఒక లైను, మిగతా బీసీలు ఓసీలంతా ఒక లైను చదువుకున్న స్కూల్లో ఉన్నది ఫ్యాక్ట్. ఇది వారు చదువుకునేటప్పుడు బహుశా ఇది 60ల నాటి మాట. రంతిదేవుని పాఠంలో చండాలుడు ఎవరంటే వారిని లేచి వాళ్ళ టీచర్ చూపించినట. అంటే కులపీడనకు గురైన వాళ్ళు సమాజాన్ని ఎట్లా చూస్తారు, ఆ కులపీడనకు గురైన వాళ్ళు రకరకాల ఉద్యమాల్లో ఉంటే ఎట్లా చూస్తారు అనేది ఒక అంశం. వారే ఒకవేళ ఆర్ఎస్ఎస్లో ఉంటే కనుక ఎట్లా ఉండేదో నాకు తెలియదు. అంటే కొంతమంది ఆర్ఎస్ఎస్లో ఉన్న దళితులతో కూడా నేను మాట్లాడినా, కొంతమంది నాకు చెప్పిరు వారి గురించి. ఆర్ఎస్ఎస్లో ఆ సమస్య, మా కులం సమస్య ఎదురు కాలేదు అని. సరే, వారి ఎక్స్పీరియన్స్ ఒకటి, వీరి ఎక్స్పీరియన్స్ ఇది. ఇవాళ భారతీయ సమాజం 60ల్లో 70ల్లో ఉన్నట్లుగా లేదు. ప్రజలకు మౌలికమైన అంశాల నుంచి ఇవాళ కొంత సౌకర్యాల వైపు వస్తున్నారు. బస్సు కావాలని ధర్నాలు లేవు, లేకపోతే కనుక ఫలానా విషయంలో మాకు ధర్నాలు లేవు. ధర్నాల రూపం మారింది, ప్రజా సమస్యల రూపం మారింది, ప్రజల జీవన స్థితులగతులు మారినాయి, మునుపట్లాగా లేవు. కాబట్టి వారు లేవు అనే విషయాన్ని వారు 70ల నుంచి కమ్యూనిస్టు ఉద్యమాల్లో ఉన్న ఒక అనుభవం, ఒక జీవితం ఉన్నది. ఆ జీవితంలో నుంచి వారు రాసిన పుస్తకం ఇవాళ సమస్య ఏమిటి, దేశంలో జరుగుతున్న సమస్య ఏమిటి, ప్రజలు ఏం మాట్లాడుకుంటారు, దానికి పరిష్కారం ప్రత్యామ్నాయం ఏమిటి అని తెలుసుకునే ఒక ప్రయత్నం ఇది. చివరిగా మీరు చెప్పదలుచుకున్నది ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనిస్టు ఉద్యమం అంతా ఐక్యం కావాలి, ఇది ఒకటి. రెండోది, మావోయిస్టులు కూడా అనవసర త్యాగాలు చేస్తున్నారు. ప్రతిష్టలకు పోవద్దు, స్వయమానసిక ధోరణులకు పోవద్దు. ఎందుకంటే నేను కూడా అట్లా స్వయమానసిక ధోరణులకు పోయి చివరే 4-5 నెలలు ఆ పార్టీకి రిజైన్ చేసి కూడా నాదొక గుంపుగా ఉండా. అప్పుడు దానివల్ల అనేక మంది కొంతమంది చనిపోవటం, జైళ్ళకు అట్లా, దాంతో నేను ఇక ఈ ప్రతిజ్ఞలకు పోయి స్వయమానసిక ధోరణులకు పోయి మన క్యాడర్ని మనం నమ్ముకున్న నాశనం చేయొద్దని నేను బయటకు వద్దు. ఆ సందర్భంగా లక్కీలు నాకు ఏమైందంటే ఎమర్జెన్సీ రిలాక్స్ చేస్తూ ఎన్నికలు ప్రకటించింది కాబట్టి మమ్మల్ందరినీ, మా మీద కేసులు ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు రావచ్చు అంటే నాకు అది అడ్వాంటేజ్ అయింది. ఇప్పుడు వాళ్ళు ప్రతిష్టకు పోవద్దు, మావోయిస్టులు కూడా వచ్చేసేయాలి బయటికి. వచ్చేస్తే ఇప్పుడు వాళ్ళు మేము రావటానికి సిద్ధం అన్నప్పుడు ప్రజల గూప కూడా వాళ్ళని వస్తానని వాళ్ళంటే ఎందుకు గాలి చేస్తానా అంటారు. మేము ఉంటాం అక్కడనే, మా పోరాటం దీర్ఘకాలికం నడుస్తుంది అని వాళ్ళు ఇప్పటికీ చెప్తున్నారు. అది తప్పు, వాళ్ళు చేయలేరు. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవటం, అంత విలువైన ప్రాణాలే, మామూలు కాదు. వాళ్ళ తెలివిగల వారు, సమాజంలో వాళ్ళు, సమాజానికి చాలా న్యాయంగా ఉండేవాళ్ళు, నిష్పక్షపాతంగా ఉండేవాళ్ళు, తర్వాత నిజాయితీ పరులు, అంత గొప్ప మనుషులు పోవటం మంచిది కాదు సమాజానికి. ఎన్నికల్లో పోటీ చేస్తే వాళ్ళు అప్పుడు ఎట్నైతే ఎన్నికల్లో పోటీ చేస్తే 1952 లోపల కమ్యూనిస్ట్ పార్టీ ఎట్నైతే బ్రహ్మాండంగా, అలాంటి పరిస్థితి ఇప్పుడు వస్తుంది తెలంగాణలో. వాళ్ళు కనుక బయటకు వచ్చి ఎన్నికల్లో పాల్గొంటే వాళ్ళు బయటికి రావాలి. ఆయుధాలు మేము ఉపజెప్పుతున్నామా అంటున్నాం. మరి ఎవరికి చెప్పదు? ఈ దేశంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వంతో గొప్ప చెప్పకపోతే ఇంకే ప్రభుత్వానికి గొప్ప చెప్తావు? నువ్వు గొప్ప చెప్పుకోకు నేను చెప్తావు, అడుగులు దాచుకుని వస్తా అంటే. ఈ ప్రజలు ఓటేసిన ఇచ్చిన ప్రభుత్వమే కదా. ఇప్పుడు నువ్వు రా, ప్రజాస్వామ్యంలోకి రా, నువ్వే గెలువు. ఇప్పుడు బెంగాల్, కేరళ, త్రిపురలో వామపక్షాలు గెలవలేదా? ఉత్తరప్రదేశ్, బీహార్లో ఆర్జేడీ తర్వాత సమాజ్వాదీ పార్టీ గెలవలేదా? ఇప్పుడు తమిళనాడు లోపల స్టాలిన్ వాళ్ళు అదే లేరా? నువ్వు అట్టనే ప్రజల్లోకి వెళ్ళు. ఓట్లలో ఎలక్షన్లో పోటీ చేస్తే, ఎలక్షన్లు లేకుంటే నువ్వు సాయుధపోవడం చేస్తే అర్థం ఉంది. ఎలక్షన్ ఉన్నాక కూడా సాయుధపోవడం చేయడం అంటే జనమే తెలివి తక్కువ వాళ్ళ మీరు అంటారు ఇప్పుడు. కాబట్టి రావాలి, సమాజంలో కలవాలి, ప్రజల్లో మధ్యలో ఉండాలి, ఇతర వామపక్ష అభ్యుదయ శక్తులతో కలవాలి, చేయాలని నేను వాళ్ళని కోరుతున్నాను.